కలుగునుగాక. ఈరోజు ఆరాధన పండుగ. ఈరోజు ఏ పండుగ? ఈరోజు అంతా దేవుని స్తుతించే పండుగ. ఈ పండుగ గురించి చాలామందికి తెలీదు. నేను 2 రోజులుగా నా బుర్రలో ఆలోచిస్తూనే ఉన్నాను. ఒకే పండుగ గురించి సంవత్సరాల తరబడి అంశాన్ని చెప్పడం చాలా కష్టం. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఇలాంటి ఒకే అంశాన్ని గురించి ఒకే చర్చిలో అదే అంశాన్ని బోధించడం చాలా చాలా కష్టం. కనుక ప్రతి సంవత్సరం కొత్త అంశాన్ని బోధించాలా, కొత్తది నేర్పించాలని తాపత్రయం పాస్టర్స్కి ఉంటుంది. కానీ ఈ యూట్యూబ్లో ఒకటి వచ్చిన తర్వాత పెద్ద గొడవ ఏంటంటే రకరకాలైన ప్రసంగాలు మీరు కూడా వింటారు. దాన్ని తట్టుకునే ప్రసంగం మరలా చేయాలా, తట్టుకునే ప్రసంగం చేయాలా. ఎనీహౌ, వాక్యంలోకి వెళ్ళకముందు ఈ రోజు నుంచి హోలీ వీక్ అని అంటారు. అంటే ఈ వారం అంతా కూడా శుభ శుక్రవారం కాదు, పరిశుద్ధ వారం. పరిశుద్ధ వారం ఎందుకు పరిశుద్ధ వారం అని అన్నారంటే, ఈ వారంలో 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, యేసుప్రభు నేను రాజును అని నిరూపించుకునే పండుగ. అది ఈరోజు జరిగించే పండుగ. ఈరోజు పండుగకి ఆయనే గెస్టు, ఆయనే అనౌన్సరు. నేను మెస్సైను కాదు, నేను రాజును అని నిరూపించుకోవడానికి ఆయనే తనను తను అభిషేకించుకోవడానికి ప్రయాణమై వెళ్తాడు. రెండవది, ఈ వారంలోనే ఆ రాజుని ఏం చేస్తారు? సిలువ వేస్తారు, సిలువ వేస్తారు. మూడోది, ఆ రాజే తిరిగి మళ్ళా పునరుద్ధానుడై లేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యేసు ప్రభు జీవిత చివరి ఘట్టం ఈ వారంలోనే జరుగుతాయి. ఈ వారంలోనే జరుగుతాయి. ఈ ఘట్టాలన్నీ ప్రాముఖ్యంగా ఈ వారంలో జరుగుతాయి కనుక దీనికి హోలీ వీక్ అని పేరు పెట్టారు. ఈ హోలీ వీక్లో కొన్ని సంఘటనలు ఆయన ఈ రోజు నుంచి చేస్తాడు. చేసి తన సిలువుకు వెళ్ళే ముందు ప్రజలను సిద్ధపరిచి వెళ్తాడు. కనుక దాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మీరు అడగకుండా చెప్పగలరు ఈరోజు ఏ వారం? అందరు చెప్పండి. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? మట్ల ఆదివారం అని చెప్పారు. మట్ల ఆదివారం అంటే అర్థం ఏంటి? రాజుగా ఊరేగించడం. దానికి మట్లేటి చేస్తాయి? మట్టలు పొయ్యిలు పెట్టుకోవడానికి పనికి వస్తాయి. మట్టలు పొయ్యి పెట్టుకోవడానికి పనికి వస్తాయి. దేవుని కార్యాలు గమ్మత్తుగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని చదువుతుంటే విచిత్రంగా ఉంటాయి. రాజు అయితే రాజు వచ్చినప్పుడు రకరకాలైన కార్యాలు జరుగుతాయి. మత్తయి రాసిన సువార్త, దీంట్లో ఈ అంశాన్ని బోధించడానికి అందరూ సువార్తికులు కూడా రాస్తారు. దీంట్లో మీరు రాసుకున్న వారు ఉంటే రాసుకోండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో ఉంటుంది. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఉంటుంది. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉంటుంది. యోహాన్ రాసిన సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 25 వచనాలు ఉంటాయి. అంటే అందరూ సువార్తికులు కూడా ఈ అంశాన్ని చదువుతారు. ఎందుకు నేను చెప్పానంటే, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనకి కంప్లీట్గా తెలియాలి. తెలియకుండా మట్లాదివారం అంటే ఏటయ్యా అని అన్నారు అనుకోండి, ఒరే మట్లాదివారం అంటే ఏటని హిందువులు అడిగారు అనుకోండి, మనం చెప్పాలి కదా ఖచ్చితంగా. మళ్ళీ చెప్తాను.
మీరు సులువుగా అర్థం అయిపోద్ది ఇంటికి వెళ్ళి చూస్తే. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, అమ్మా 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 29 నుంచి ఆఖరి వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 25 వచనాలు. దీనంతటికీ మూలం క్రొత్త నిబంధన నెరవేర్పుకి కారణం జకరియా గ్రంథం 9వ అధ్యాయం. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. దాని ప్రవచన నెరవేర్పే ఇక్కడ జరుగుతుంది. చదువుతారు ఎవరైనా? సియోను నివాసులారా, వచనం చెప్పమ్మా. 9వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 9 అని అంటే తెలిసిపోద్ది. 781 పేజీ. 9వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు ఈ కార్యక్రమం చేయకముందే, యేసు ప్రభు ఈ కార్యక్రమాన్ని జరిగించకముందే ప్రవక్త అయిన జకరియా, మేజర్ ప్రవక్తలు, మైనర్ ప్రవక్తలు, చిన్న ప్రవక్త అయిన జకరియా దీన్ని ప్రవచిస్తాడు. ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని గురించి ప్రవచిస్తాడు. ఈ ప్రవచన కర్తలు అబ్రహాము గురించి ప్రవచించే ప్రవచనం నెరవేరింది, ఇస్సాకు గురించి ప్రవచించే ప్రవచనం నెరవేరింది. బైబిల్లో ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. బైబిల్లో ప్రవచనాలన్నీ నెరవేరాయి. ప్రవచనకర్తలు ప్రవచించే విధంగానే ఇప్పుడు యుద్ధం కూడా జరుగుతుంది. ఇప్పుడు యుద్ధాలు కూడా ఎలా జరుగుతున్నాయంటే, బైబిల్ బాగా చదివితే ఆ యుద్ధం జరుగుతుంది అనేది నెరవేరుతుంది, నెరవేరాల కూడా. చివరికి 1 ఎదురెదురు కాల్పులు కూడా జరుగుతాయి. 2 రాజ్యాలు మిగిలిపోతే 2 రాజ్యాలు ఒకరికొకరు దెబ్బలాడుకుంటారు. ఇవన్నీ జరగబోయే సత్యాలు. ఇవన్నీ బైబిల్లో నిదర్శనాలు. ఆయన ఇక్కడ జరగకముందే రాస్తాడు. ఇక్కడ ఏంటని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అంటే ఈరోజు దినం కొరకు అప్పుడే రాసేసాడు. బహుగా సంతోషించుడి. మీ సంతోషానికి కారణం ఒకటి ఉంది. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. మొట్టమొదటిది సంతోషించుడి అన్నాడు. రెండోది ఉల్లాసముగా ఉండడి. సంతోషానికి ఉల్లాసానికి కారణం ఏంటి? ఉల్లాసం అనేది బై యాక్టింగ్. సంతోషం అనేది శరీరంలో నుంచి, అంటే సంతోషానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఉల్లాసం అంటే ఉప్పొంగిపోయేది, దాచుకోలేనిది. దానికి మీకు తర్వాత చూపిస్తాను. దానికి నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను. అక్కడ చూస్తే నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఈ ప్రవచన నెరవేర్పే ఈ 4 సువార్తికులు ఇక్కడ ఈ నెరవేర్పు రాశారు. కనుక కొంచెం మీరు మనసు పెట్టి వినండి. జకరియా రాసిన ప్రవచనం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనం. ఈ సువార్తికులు ఇక్కడ ఈ నెరవేర్పుని ప్రజలకు చూపిస్తుంటారు. దీంట్లో ఏంటంటే యెరూషలేము పట్టణం, యెరికో పట్టణం, 2 పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము పట్టణము నుంచి, యెరికో పట్టణం నుంచి యెరూషలేము యేసుప్రభు వెళ్తుంటాడు. 13 సార్లు యెరూషలేముని విజిట్ చేస్తే ఆఖరి ప్రయాణం ఇది. ఆఖరి ప్రయాణం. ఈ ప్రయాణం తర్వాత ఇక్కడే సిలువ వేసేస్తారు, చనిపోతాడు. ఇక్కడ ఇంక మరి ప్రయాణం చేయడం 3.5 సంవత్సరాల్లో ఆయన విజిటింగ్లో ఆఖరి విజిటింగ్ ఇదే. ఆ ఆఖరి విజిటింగ్లో జరిగే కార్యక్రమం ఇక్కడ జకరియా గ్రంథంలో జరిగే ఆ కార్యక్రమానికి నెరవేర్పుగా ఇక్కడ జరిగిందనమాట. ఇది
ఈయన వస్తుంటే ఒక జంక్షన్కి వస్తాడు. ఈ జంక్షన్లో 2 పట్టణాలు కనబడతాయి ఆయనకి. ఒకటి బేతనే, రెండోది ఆ వర్డింగ్ చదవడం కొంచెం కష్టం అవుతుంది. చదవండి అమ్మది. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో తరువాత బెత్పగా బేత్పగేకి అందరు కంటస్థ పెట్టండి. అది అందరు చెప్పండి మళ్ళా. బేతని అంటే కరెక్ట్ తెలిసిపోద్ది. కానీ ఇది ఈ జంక్షన్లో నిలబడిన తర్వాత, యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జంక్షన్లో నిలబడి యేసు ప్రభు ఆగమంటారు. బాబు ఆగండి, ఇక్కడ నాకు ఒక చిన్న కోరిక ఉంది. యేసు ప్రభు కోరికలు విచిత్రంగా ఉంటాయి, మన కోరికల్లాగా ఉండవు. మన కోరికలు ఎలాగుంటాయంటే, మోటార్ సైకిల్ కొన్నోడు కోరిక ఎలాగుంటుందంటే, ఈ సంవత్సరం బజాజ్ కొంటే వచ్చే సంవత్సరం ఇంకే మరొక బండి కొనాలనిపిస్తుంది, కొంచెం స్పీడ్కి వెళ్ళిన బండి. అటు వచ్చే సంవత్సరం ఏదో మన కొత్త మోడల్ వస్తే అది కొనాలనిపిస్తుంది. అటు వచ్చే సంవత్సరం అలాగా ఈ సంవత్సరం ఒక్క కారు కొంటే వచ్చే సంవత్సరం ఒక్క కారు, ఈ సంవత్సరం స్లాబ్ వేస్తే వచ్చే సంవత్సరం ఇంకొకటి. అంటే మనిషి యొక్క కోరికలకు రోజుకి ఏమైపోతుంటాయి? పెరిగిపోతాయి, తరిగిపోతాయా? కానీ దేవుని కోరికలు విచిత్రంగా ఉంటాయి. దేవుని కోరికలు ఏంటంటే అన్ని చిన్న కోరికలు, మానవుడికి ఎవరికి అవసరం లేని కోరికలు కోరుతాడు. అబ్బాయి నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చాలి మీరు అని అంటాడు. నిలబడి చదువమ్మా. బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. అందరిని పెరలేదు, ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఒక చిన్న కోరిక కోరాడు. ఏంటంటే ఏం కావాలన్నాడు? గాడిద మీకు కుట్టినిస్తే తీసుకుంటారా ఎవరైనా? గాడిద ఎవరైనా, అయ్యా నా దగ్గర 10 గాడిదలు ఉన్నాయి, మీకు 2 గాడిదలు ఇచ్చేస్తాను, తీసుకోండి అంటే తీసుకుంటారా? ఇప్పుడు కొంచెం పెరిగినట్టుగా ఉన్నాయి, గాడిద పాలు కూడా ఖరీదు ఎక్కువైపోయినట్టుగా ఉంది. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో కానీ గాడిద పాలు తాగితే లేదు జబ్బు పోద్దని అంటున్నారు. మరి అది కూడా అబద్ధమని మొన్న ఎప్పుడో టీవీలో చెప్పారు. ఇష్టం వచ్చినట్టు తాగి వద్దండి, 2 జబ్బులు ఎక్కువైపోతాయి మీకు అని. అది తెలియక 1000 రూపాయలు ఇచ్చి అలాగే కొనేసారు చాలామంది. ఆయాసం పోద్ది, ఇది పోద్ది, అది పోద్దని. యేసు ప్రభువు గారు అక్కడికి వచ్చి ఆగిపోయి, ఎదురుగా ఒక గ్రామం ఉందయ్యా, ఆ గ్రామానికి వెళ్తే ఇక్కడి నుంచి నేను లాస్ట్ ఇయర్ మరొక పాఠం చెప్పాను, దీన్నే మరొక విధంగా వివరించాను. ఈ సంవత్సరం దీన్ని మరొక విధంగా వివరిస్తాను, జస్ట్ ఉపోద్ఘాతంలో. లాస్ట్ ఇయర్ కట్టబడిన గాడిద అని చెప్పాను నేను. ఈ ఇయర్ కూడా కట్టబడిన గాడిదని చెప్పి దాని గురించి వివరిస్తుంటాను. యేసు ప్రభువుతో వెళ్ళిన వారు క్రైస్తవులు అంటారా, అన్యులు అంటారా? యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అంగీకరించారా, అంగీకరించలేదా? అంగీకరించిన వాళ్ళే కదా శిష్యులు అవుతారు. యేసుప్రభు శిష్యులతో చెప్తాడు, రే అబ్బాయి అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే గాడిదలు ఉంటాయి, ఆ ఇంటోడికి అడగండి, నేను అడిగానని చెప్పండి, ఇచ్చేస్తాను అంటాడు. కనుక ఆ ఇంటోడు ఎవడై ఉంటాడు? ఖచ్చితంగా క్రైస్తవుడయ్యే ఉంటాడు. ఆడెవడో మనలాటోడు ఇప్పుడు ప్రస్తుతం మత మార్పిడికి ఇది మార్పిడి అనే రెండితే ఎవడరా మా గాడిద ముడతాడు, యేసుప్రభు అయితే ఎవడికి ఎక్కువ అన్నట్టు గొడవ పెడుతుడు. కానీ కిక్కుమక్కు మాటకున్నాడు. ఇక్కడ నేను గాడిద గురించి చెప్తాను, కట్టబడిన గాడిద. సాధారణంగా మనం ముద్దు పేరుగా కోపం వచ్చినప్పుడు మన పిల్లలకి, మన భర్తకి ఈ పేరే పెడతాం. ఏం పెట్టి? అబ్బా మీ ఆయనకి ఎలాగ పిలుస్తారా? ఓరే గొడవ. పిల్లలకి ఏమంటే లద్దగాడిదలాగా ఎదిరిపోయావురా, లద్దగాడిదలాగా ఎదిరిపోయావు. గాడిదలాగా బుర్ర లేదు, బుద్ధి లేదు. ఎవడైనా పాడపోతే బాబో పాడదు గాడి స్వరం వేసుకొని అంటాం.
అంటే గాడిదని ఇక్కడ ఎవరితో పోల్చాడు? మనిషితో పోల్చాడు. నేనంటాను, గాడిదని ఇక్కడ నేనైతే ఒక విశ్వాసతో పోల్చుతున్నాను. యేసు ప్రభువుకి ఎవరు కావాలి అనేది చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా 3 పాయింట్స్ నాకు దొరికాయి. ఫస్ట్, యేసు ప్రభు స్వారీ చేయాలంటే, యేసు ప్రభు కోరుకునేది ఎవరు కావాలంటే, ఫస్ట్ ఏంటంటే కట్టబడిన గాడిద కావాలి. అంటే ఒక సంఘానికి, ఒక పరిస్థితులకి, ఒక నిబంధనకి, ఒక పద్ధతికి కట్టబడి ఉండాలి. కట్టబడిన వారే క్రైస్తవులు. మనము హిందుత్వంలో నుంచి క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని విడిచిపెట్టేశాం. అందుగురించి అంటాడు, విశ్వాసులకి అవిశ్వాసులతో ఏం జోడి? విశ్వాసులారా, మీరు అవిశ్వాసులతో ఏం సహవాసం? మీకు విజ్జోడిగా ఉండాలా, మీరు జోడుగా ఉండకూడదు. అసలుకి బెలియాలతో ఏం సంబంధం మీకు? పౌలు కొరింథీయుల పత్రిక రాస్తూ అక్కడ చాలా లిస్ట్ ఇస్తాడు. కనుక ఈ గాడిద కట్టబడిన గాడిద అంటే అర్థం ఏంటంటే ఒక యజమానుని కింద లోబడున్నది. సాధారణంగా ఎవడైనా గాడిదల్ని సాలేసి షెడ్డేసి, ఆవుల్ని గొర్రెల్ని లేకపోతే గేదెల్ని షెడ్డేసి పెడతారు, కానీ గాడిదలు ఎవడైనా షెడ్డేసి కడతారా? కనుక ఈ గాడిద ఒక కట్టుబాటుకి, ఒక అడ్డుబాటుకి, ఒక లోబడే స్వభావం కలిగింది. ఈ గాడిదకి యజమానుని కింద ఉండడానికి ఇష్టపడే గాడిద. కొంతమందికి చాలా వాక్యాలు వింటారు, కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళదే, వారి పద్ధతి వాళ్ళదే. వారికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు, వారికి ఒక క్రమం ఉండదు. వారికి నచ్చినట్టుగా వారి విశ్వాస జీవితాన్ని నడిపిస్తారు, వారికి నచ్చినట్టుగా వారి సహవాస జీవితం నడిపిస్తారు, వారికి నచ్చినట్టుగా సంఘం ఉండాలని కోరుకుంటారు, వారికి నచ్చినట్టుగా ఆధ్యాత్మిక జీవితం వెళ్ళాలని కోరుకుంటారు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీకు నచ్చినట్టుగా కాదు, కానీ ఆ సంఘ క్రమంలో నువ్వు ఎదగాలని, సంఘ క్రమంలో ఎదగాలని. కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, ఒక యజమానురాలు ఉంటుంది. ఎందుకంటే ఆ యజమానుడు చెప్పినట్టుగా సంఘం వినాలా, ఆ యజమానురాలు చెప్పినట్టుగా సంఘం ఆ కుటుంబం వినాల. అప్పుడే ఆ కుటుంబం ఆ పద్ధతిలోకి, ఒక క్రమంలోకి వస్తుంది. లేకపోతే భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట కట్టుబాటు లేకుండా తిరుగుతారు, క్రమం లేకుండా తిరుగుతారు. ఒక పద్ధతి లేని కుటుంబంగా ఉంటుంది. కానీ దీనికి కట్టుబాటు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడంటే గాడిద అక్కడ ఉంది తీసుకురామని చెప్పలేదు, అది కట్టబడి ఉంది. యజమానుని చేతిలోనుంది, యజమానుని దొడ్డులో ఉంది. దానిని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజు చాలామందికి వారి జీవితాల మీద వారికి శాసించే అధికారం ఉండదు, వారు కోరికల మీద వారికి శాసించే అధికారం ఉండదు. మనకే అందరికీ కూడా కోరికలు ఉంటాయి, అందరికీ కూడా అలవాట్లు ఉంటాయి. కానీ ఆ కోరిక మనల్ని పాడు చేస్తుందా, మంచి చేస్తుంది అనేది మనం శాసించాల. మన శరీరాన్ని, మన అలవాటుల్ని, మన కోరికల్ని మనం శాసించకపోతే మనం నష్టపోతాం. మన కోపాన్ని మనం శాసించకపోతే సమాజంలో కూలిపోతాం. మన గర్వాన్ని మనం శాసించకపోతే మనం నాశనం అయిపోతాం. ఎక్కడో ఉద్యోగం చేస్తుంటాం, ఆఫీసుల మీద తిరగబడతావు అనుకో, ఉద్యోగం పోద్ది, నీకు ఉండదు. ఉద్యోగానికి వెళ్ళేవంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను అని ఒప్పుకోవడమే. నా డ్రైవర్ నేను చెప్పినట్టుగా వినకపోతే నాకేం డ్రైవర్ ఆయన? శ్రీకాకుళం వెళ్దామంటే శ్రీకాకుళం ఎందుకండి, ఇప్పుడు పాతపట్నం వెళ్దామని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు నా పనంతా బోల్తా అయిపోద్ది. నేను చెప్పినట్టుగా తను వినడానికి నేను పెట్టుకున్నాను. క్రమమైన జీవితం, కట్టుబాటు కలిగిన జీవితం, భార్యాభర్తల మధ్యన కట్టుబాటు ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యన కట్టుబాటు ఉండాలి, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, విశ్వాసుల మధ్యన, సంఘస్థుల మధ్యన ఒకరితో ఒకరికి కట్టుబాటు ఉండాలి, అనుబంధం ఉండాలి.
అనుబంధం లేనిది ఏది కూడా సరైన సంబంధం కలిగి ఉండదు. యేసుక్రీస్తుకు కావలసింది ఏంటంటే కట్టబడిన వారే కావాలా. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఊరి మీద తిరిగిన వారిని తెచ్చి సంఘంగా ఏర్పాటు చేశాడు. ఈ శిష్యులు ఒకానొకప్పుడు సముద్ర పొడ్డునుంటే ఆ సముద్ర పొడ్డును తెచ్చిన వారిని ఇప్పుడు శిష్యులుగా పెట్టుకున్నాడు. అందరూ శిష్యులు కాలేదే, అందరినీ పనిలో పెట్టుకోలేదే ఆయన. అదే సముద్రపు తీరాన ఎంతోమందితో మాట్లాడాడు, ఎంతోమందిని దర్శించాడు, కానీ అందరికీ ఆయన శిష్యులుగా చేసుకోలేదే. అన్ని లక్షల మంది ప్రజలను చూసిన ఆయన కేవలం 12 మందినే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందితో ఇద్దరిని పిలిచాడు. ఎంత సిస్టమేటిక్ లెసన్ చూడండి. ఇద్దరిని పిలిచి ఈ ఇద్దరికీ చెప్తున్నాడు, మీరు వెళ్ళి కనబడిన దాన్ని తీసుకురావద్దని చెప్పలేదు. కట్టబడిన గాడిదను మాత్రం మీరు ఇప్పుకురండి. ఎందుకంటే కట్టబడిన దానికి క్రమశిక్షణ ఉంటుంది, కట్టబడిన దానికి ఒక పద్ధతికి లోబడే స్వభావం ఉంటుంది. ఈ సంఘంలో ఉంటూ ఇంకొక క్రమానికి నువ్వు లోబడితే, ఒక భర్తతో కాపురం చేస్తూ ఇంకొక భర్తని ఇష్టపడితే, ఒక భార్యతో కాపురం చేస్తూ ఇంకొక భార్యని ఇష్టపడితే, ఒక తల్లిదండ్రులతో ఆహారం తింటూ వాళ్ళు పెట్టింది ఇస్తూ అన్నీ అనుభవిస్తూ ఇంకొక పక్కింటి తల్లిదండ్రులతో నువ్వు సంబంధం కలిగి ఉంటే ఆలోచించండి. నేను చెప్తున్న మాటలు కొంచెం కటువుగా ఉంటాయి. మీకు కట్టుబాటు ఉండాలా, అడ్డు ఆపు ఉండాలా. నీ మనోభావాలు నీకుంటాయి, వారి మనోభావాలు వారికి ఉంటాయి, కానీ 2 మనోభావాలు కూడా కంట్రోల్ చేసుకోవాలి. మా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే, తన ఇష్టం వచ్చినట్టుగా తను బ్రతుకుతానంటే అది కట్టుబాటు లేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కట్టుబాటు కలిగిన గాడిద పిల్ల నాకు కావాలా, గాడిద తల్లి నాకు కావాలా. రెండోది, గాడిదలో ఉండే లక్షణం ఏంటంటే కష్టపడి పనిచేసేది. కష్టపడి పనిచేసేది. యజమానుడు మురికి బట్టలు వేస్తే వద్దన్నది ఎప్పుడు. ఎంత చెత్త చెదారం వేసినా పూర్వకాలంలో మనకి బట్టలు మోసేది ఏది? గాడిదలే మోసేవి. నాకు తెలుసు బాగా. మా ఊర్లో ఉండే చాకల వాళ్ళందరి ఇంట్లోనూ గాడిదలు ఉండేవి. మీరు ఎంతమంది చూసి ఉంటారో చేతులు ఎత్తండి. గాడిదలు చాలామంది చూశారు. ఎందుకంటే మన కాలంలో అవి మోసే ఆ మురికంతను కూడా అవి మోస్తుండే. యజమానుడు వేస్తున్నప్పుడు మురికంతా నా మీద వేస్తాయని ఎప్పుడూ విసుగుపడలేదు గాడిద. యజమానుడికి తల వంచింది, యజమానుడి దగ్గర విధేయత కలిగి ఉంది, యజమానుడు చెప్పినట్టుగా వినడానికి, కానీ తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి అన్ని జంతువులను చూసింది. యేసుప్రభు ఎందుకు ఏనుగుని కోరుకోలేదు? యేసుప్రభు ఎందుకు సింహాన్ని కోరుకోలేదు? యేసుప్రభు ఎందుకు టైగర్ను కోరుకోలేదు, పులిని కోరుకోలేదు? యేసుప్రభు ఎందుకు జిరాఫీని కోరుకోలేదు? ఒక గాడిదని కోరుకున్నాడు. ఆయన ఏది చేసినా గొప్ప పనే చేస్తాడు. ఆయన ఏది చేసినా పనికిరానివి కోరుకొని పనికొచ్చేవిగా చేస్తాడు. మురికివి కోరుకొని మలినము లేనివిగా చేస్తాడు. విలువ లేనివి కోరుకొని విలువ కలిగినగా చేస్తాడు ఆయన. మురికి బట్టలు వేసుకొని యజమానుడు చెప్పే పనిని ఎంత బరువయ్యా యజమాని నేను మొయ్యలేను అనవు. ఎంత బరువైనా బయట అమ్మా అలేదో చూస్తారు, మీకెందుకు? ఎంత బరువైనా సరే అది మోస్తూనే ఉంటుంది. అటు చూడొద్దండి. ఎప్పుడూ మనకు భయాన్ని కలిగించే వాటిని చూడడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకా మనకు మరికొంచెం భయం వేస్తుంది. నాకు బ్లడ్ తీస్తుంటే అది అలా చూస్తుంటుంది, దానివైపు ఎలా తీస్తాడని భయం పోద్దా. ఒకసారి 2 సార్లు 3 సార్లు తీస్తాడు. కొంతమంది బెల్ట్ తీసేస్తారు టప్పని పడిపోతారు రాలే. కనుక ప్రియులారా, యజమానుడి దగ్గర విధేయత కలిగి ఉంటాడు, యజమానుడి దగ్గర నమ్మకంగా జీవిస్తాడు. ఈ గాడిదకుండే లక్షణం దానికి కట్టుబాటులు ఉన్నాయి, దానికి లొంగుబాడే స్వభావం ఉంది. అంతేకాదు, గాడిదగా మీద ఎవరైనా వస్తేట సమాధానానికి సాదృశ్యం అట.
గుర్రం మీద ఇస్తే యుద్ధానికి సాదృశ్యం. పూర్వకాలంలో రాజుల మధ్యకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, రెండు రాజ్యాలు దెబ్బలాడుకునేటప్పుడు ఒక రాజు గాడిద మీద వెళ్తే సమాధానాన్ని కోరి వచ్చాడనే దానికి సింబల్. ఒకవేళ గుర్రం వేసుకొని వస్తే యుద్ధానికి సిద్ధం అనే సింబల్. కనుక గాడిద దేనికి సమాధానం, దేనికి సూచన? సమాధానానికి సూచన. ఇన్ని అనుభవాలు కలిగిన ఈ గాడిదని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ చెప్తాడు, అడుగుతారయ్యా, అడ్డు పెడతారు, నా దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ యజమానుడు అడుగుతాడే, అడిగినప్పుడు ఒక్కటే మాట చెప్పు, ఇది ప్రభువుకు కావలసి ఉందని చెప్పు. అంటే నేను ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే, అది క్రైస్తవ కుటుంబం, ఇది క్రైస్తవ విశ్వాసంలో జీవించే అనుభవం. వెళ్ళిన వారు క్రైస్తవులు, కోరుకున్నవాడు క్రైస్తవ నాయకుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక క్రైస్తవ నాయకుడు ఆయన శిష్యులను పంపించి ఒక ఇంటిలో ఉండే క్రైస్తవ సమాజాన్ని దీవిస్తాను, తీసుకురాను అంటున్నాడు. దాన్నే జక్రీ గ్రంథంలో అంటాడు. ఏమని అంటున్నాడండి? ఇదిగో ఒక శుభవార్త నేను తెలియచేస్తున్నాను. 9:9 చదవమ్మా. ఇదిగో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఈ అనౌన్స్మెంట్ వినండి, బహుగా సంతోషించండి. నేను చెప్పే వార్త వినండి, మీరు బహుగా సంతోషించండి. ఎందుకంటే మీకు వినబడించే వార్త సామాన్యమైనది కాదు. మీ దగ్గరకు వచ్చే వార్త సామాన్యమైనది కాదు. ఈ మట్టలాదివారం వినిపించే వార్త సామాన్యమైనది కాదు. ఇది సంతోషదాయకమైనది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది ఉల్లసించేది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది ఉల్లాసము, సంతోషము దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ ఉల్లాసము, సంతోషము కలిగించే పండుగే మట్ల ఆదివారం. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు ప్రభు పుట్టాడు, అది మనం చేసుకుంటున్నాం. యేసు ప్రభు చచ్చిపోయాడు, అది కూడా మనమే చేసుకుంటున్నాం. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, అది కూడా మనమే చేసుకుంటున్నాం. కానీ యేసు ప్రభు స్వయంగా ఆయన చేసుకుంటున్న పండుగ ఏదంటే, ఆయన కానే అనౌన్స్ చేసుకుంటున్నాడు, మెస్సయ్య వస్తాడు అని చూస్తున్న యూదులకి, అరే మెస్సయ్య అంటే ఎవరు కాదయ్యా, నేనే మెస్సయ్యను. ఈరోజు రాజుగా నేను నన్ను గణపరుచుకుంటున్నాను. నేను ఈరోజు సమాధానకర్తగా, సమాధానాన్ని అందించే రాజుగా, సంతోషాన్ని అందించే రాజుగా, ఉల్లాసాన్ని అందించే రాజుగా నేను ఈరోజు మీకు కనపరుచుకుంటున్నాను అని తన ఉద్దేశాన్ని తానుగా జరిపించుకుంటున్న పండుగ. ఈ పండుగకి ఆయనే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ పండుగని ఆయనే అనౌన్స్ చేస్తున్నాడు. నేను మీదకు వచ్చి చూసిన తర్వాత అనుకుని, ఈరోజు నాకు అవకాశం లేకపోతే నేనే చిన్న పొరపాటు చేశాను. అసలు ఈరోజు పిల్లలందరినీ, యవనస్తులందరినీ కలిసి ఈ మట్టలు పట్టుకొని చుట్టూరు బస్టాండ్ వరకు తిప్పి ఓసన్నా అనుకుంటూ ర్యాలీ చేద్దాం అనుకున్నాం. ప్రతి చర్చిలో చేస్తుంటారు, అది చేద్దాం అనుకున్నాం. కానీ దీనికి కట్టేశారు కనుక అది అవ్వదు, ఇంకా అవ్వదనేసి అనుకున్నాను నేను. ఈరోజు ఆ రోజు జరిగే పండుగ అది యాక్చువల్గా. కనుక ప్రియులారా, నేను ఇలాగ చెప్పకపోతే ఈ ప్రసంగం పూర్తవుదేమో. కనుక ఇక్కడ దీంట్లో ఉండే కొన్ని మొత్తానికి పట్టుకొని వచ్చారు. ఆ గుర్రపు గాడిది. మీరు చూస్తే మత్తయి రాసిన సువార్తలో, లూకా, యోహాను, మార్కులో సెపరేషన్ ఉంది. ఆ మూడిట్లో ఎలా ఉందంటే గాడిద పిల్ల మీద ఎక్కినట్టుగా ఉంది. కానీ మత్తయి రాసిన సువార్తలో గాడిద మీద ఎక్కినట్టుగా ఉంది. నాకు అర్థం కాకుండా చాలాసేపు ఇటు అటు ఆలోచించాను. యేసుక్రీస్తు తనకు తనగా అనౌన్స్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అనిపిస్తే, మీరు వాక్యంలో కొంచెం ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కనుక. గాడిద పిల్ల మీద కూడా ఏమేశారు? బట్టలు వేశారు వాళ్ళు. చదవమ్మా.
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఎక్కింది దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. కానీ మార్కు, యోహాను, లోకాలో మాత్రం గాడిద పిల్ల మీద ఎక్కినట్టుగా ఉంది. అంటే తల్లికి కూడా డెకరేట్ చేశారు, కానీ తల్లిని పక్కకు పెట్టాడు, పిల్ల మీద మాత్రం. మార్కు చదువమ్మా, మార్కు చదువు. వారు మరొకరు ఎవరైనా తీసి చూడండి అమ్మా. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద తోడుకొని వచ్చారు? గాడిద పిల్లని. అది నాకు కావలసిన మాట. అది గాడిద పిల్లని. మత్తయి రాసిన సువార్తలో గాడిద పిల్ల అన్నారు, ఇక్కడ గాడిద పిల్లని అన్నారు. మరొకటి ఏంటంటే యేసు ప్రభు కోరుకునేది మొట్టమొదటి కట్టబడిన గాడిద, రెండోది విధేయత చూపించిన గాడిద, మూడవది హార్డ్ వర్కింగ్, నాలుగవది ఎవ్వరును ఎప్పుడును ఎన్నడను దాని మీద కూర్చుండలేదు. దీంట్లో అర్థం ఏంటి తెలుసా? దేవునికి ఫస్ట్ క్లాస్ కావాలి, కానీ థర్డ్ క్లాస్ అవసరం లేదు. థర్డ్ క్లాస్ ప్రజల్ని ఫస్ట్ క్లాస్లో మార్చడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వడును ఎప్పుడును ఎన్నడను దాని మీద కూర్చోలేదు. అంటే ఫస్ట్ కూర్చున్న వాడెవరు? యేసయ్య. ఎందుకంటే ఆయన రాజుల రాజు, ఆయన రాజుల రాజు. ఆ రాజుల రాజు కూర్చోడానికే అంతకుముందు ఎవడికి ఛాన్స్ లేకుండా, బహుశా ఆయన చేతిలో ఉంది కదా సర్వశక్తి, ఆయన చేతిలో ఉంది కనుకనే ఆయన దాన్ని అలా కాపలా పెట్టించాడు. కనుక ఇక్కడ చూస్తే నేను అనుకున్నాను, అంటే ఇది ఎంతవరకు ఆన్లైన్లో వింటున్నారు కనుక దీనికి ఎవరైనా కామెంట్ చేయొచ్చు, బహుశా కామెంట్స్ రాయొచ్చు కూడా, ఆన్లైన్లో చాలామంది చూస్తారు కనుక. నేను అనుకున్నది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు గొర్రెయితే గాడిదైతే, కుమారుడైన యేసుక్రీస్తు గాడిద పిల్లైతే, చుట్టూ ఉండే మనుషులు హోసన్నా హోసన్నా అనే పాటలు పాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడిన వారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ముగ్గురు కలిసే దేవుడిని అభిషేకించారనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. నాకు అలాగ అనిపించింది. నేను ఇవాళ చాలాసేపు ఆ మధ్య మాటలు చదివితే, తండ్రి అయిన దేవుడే గాడిదైతే, అదిగో దేవా నీకు కూడా సిద్ధపరిచాను, ఇదిగో కుమారుడైన యేసుక్రీస్తును, ఇదిగో గాడిద పిల్ల మీద కూర్చున్నాను, ఇదిగో ఇక్కడ శిష్యులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఊరు వారు అందరూ ఉన్నారు, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు కేకలు వేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ మధ్యన వారి మీద సంచరిస్తుంది కనుక ముగ్గురు కలిసి ఇదిగో రాజులు రాజు అని నన్ను అభిషేకిస్తున్నారు. ఈ పండుగకి నాతో పాటు మీరు ఉన్నందుకు వందనాలని దేవుడు చెల్లిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నా బుర్రలో చాలా ఆలోచనలతో నిండిపోయింది. అయితే ఒక ప్రసంగంతో ఇది ఆగిపోదు. 2-3 ప్రసంగాలకు సరిపోయిన మెటీరియల్, ఈ కాగితాలన్నీ చెప్పలేను, కానీ కొన్ని మాటలు మాత్రం మీకు చెప్పి నేను ముగించేస్తాను. దీంట్లో ఈ పండుగలో ఉండే అనుభవాలు, పండుగలో ఉండే ఎవరు ఈ పండుగ చేశారు, ఎలాగ ఈ పండుగ చేసుకున్నారు అనే అనుభవాలు కొన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను. ఈ పండుగలో మొట్టమొదట చిన్నపిల్లలు పాలు పంపులు పొందారు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయిచు చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, అంటే ఫస్ట్ ఎంజాయ్ చేస్తుంది ఎవరు? గట్టిగా చిన్నపిల్లలందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. చిన్నపిల్లలు అన్నాను నేను, రామారావు ఎత్తాడు.
60 సంవత్సరాలు చిన్నోడు ఆయన. గట్టి చెల్లించండి గట్టిగా మీరు. వెరీ గుడ్. వాళ్ళు ఏంటంటే అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, దేవునికి స్తోత్రం స్తోత్రం, హోసన్న హోసన్న అని పాడుతున్నారు. నేను దీని మీద ఒక పాట రాశాను చాలా కాలం క్రితం. ఓహో హోసన్న నా యేసన్న. పాడతారు ఒకటి. ఓహో 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 సన్న నా యేసన్న కలమెత్తి నిన్ను. ఓహో సన్న నా యేసన్న గలమెత్తి నిన్ను కొల్లి పాడేదం. నన్ను నీవు చూచినావు, పరమును విడిచి నీవుగా. ఓహో సన్నా నా యేసన్నా గలమెత్తి నిన్ను పొగడి పాడేదం. ఓహో సన్నా నా యేసన్నా గలమెత్తి నిన్ను పొగడి పాడేదం. హల్లెలూయా. సందర్భానుసారంగా పిల్లలందరూ డ్యాన్సులు వేస్తూ, ఇంచుమించుగా ఆ రోజు ఒక 200 మంది పిల్లలు పెద్ద స్టేజ్ వేసి దాని మీద డ్యాన్సులు వేస్తూ ఈ పాట పాడించాను. ఈస్టర్ సందర్భంగా అప్పుడు ఓపుకుండేది, అప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఒక్కొక్క దానికి ఏ లైన్కి ఆ లైన్ పాట పాడి, చాలా శ్రీకాకుళం నుంచి ఒక టీం వచ్చింది, టెక్కల నుంచి ఒక టీం వచ్చింది, పలాసలో ఒక టీం తయారు చేసే వాళ్ళందరికీ ఇక్కడ భోజనాలు. అప్పుడు ఇన్ని సదుపాయాలు ఉండేవి కాదు. ఆ పిల్లలందరూ ఎంతో ఇంట్రెస్ట్ మీద చేసి దేవుణ్ణి ఆరాధించడం ఎలాగా. అప్పుడు కన్నపాస్ గారు ఇప్పుడు ఎలాగా ఆరాధించేవారు, తను చూస్తుంటే నాకు అదే సంతోషం అనిపిస్తుంది. ఆ దినాల్లో నేను చేస్తున్న దానికంటే దేవుడు తనని బాగా వాడుకుంటున్నాడని దేవుని స్తుతిస్తుంటాను, గణపరుస్తుంటాను. ఎందుకంటే తండ్రిలాగా పిల్లలు ఉండాలనుకుంటాను, కానీ నేనైతే నాకంటా గొప్పవారు నా పిల్లలు కావాలని, నాకంటా గొప్ప పనులు మీరు చేయాలని, మీరు నిలబడినా, మీరు ప్రార్థన చేసినా, మీరు దేవుని కొరకు సాక్ష్యం చెప్పిన కుమార్ పాస్టర్ గారు చర్చ్ అని అన్నప్పటికీ మీకు పొగిడితే అది నాకు, మనందరం కలిసి దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక చంటి పిల్లలు పాటలు పాడుతుంటే ఇక్కడ ఒక గొడవ వచ్చింది. చిన్నపిల్లలు మేము చూసి కోపంతో మండిపడిపోయి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తావన్నమాట మీరెన్నడను చదువులేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీనికి వెళ్ళి అక్కడ బస చేస్తుంది. ప్రియులారా, దేవుడు వారికి తిరిగి చెప్పాడు, అబ్బాయి మీరు చేస్తున్న పని కొంచెం తొందరపాటు. పిల్లలు సినిమా పాటలు పాడితే తప్పు, లేకపోతే బూతు మాట్లాడితే తప్పు, వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు కదా. కొంతమంది పిల్లలు ఇంటికి వెళ్తే, అయ్యారు మా వాడు చిరంజీవి డ్యాన్స్ భలేగా వేస్తాడండి అంటారు. రేపో మాపో నీ బుర్ర మీద ఆడిని ఎత్తిలాగా చూస్తాడు. ఇప్పుడు సరదా పడతావు, కానీ తర్వాత ఇబ్బంది పడిపోతాం. ఇప్పటికి నవ్వులాట్లాగే ఉంటుంది, కానీ తర్వాత ఇబ్బంది పడిపోతాం. అంటే దాన్ని పరిస్థితులను బట్టి తన స్థితిగతులను బట్టి మంచిగా ఒక స్టాండర్డ్ లైఫ్ తనకు కావాలని కోరుకోవాలి. జులాయిగా తిరగడానికో, లేకపోతే ఏదో లైఫ్లెస్ క్యారెక్టర్లెస్గా ఉండడానికో అలాగ ఉండడానికి కోరుకోకూడదు. వాళ్ళు ఆరాధిస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, గణపరుస్తుంటే పెద్దలకు కోపం వచ్చిందట. కోపం వచ్చి యేసుప్రభుకి కంప్లైంట్ చేస్తే యేసుప్రభు తిరిగి కోపం అయిపోయాలి మీద. బాలురు యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తోత్రం సిద్ధింపచేస్తేవి. ఏంటి మీకు తెలియదా వాక్యం? కనుక ఇది చిన్నపిల్లల పండుగ, చిన్నపిల్లలు ఆరాధించి ఆనందించే పండుగ ఇది. రెండోది చూద్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 37-38 వచనాలు.
ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక అని. రెండోది ఏంటంటే శిష్యులు పండుగ, శిష్యులు ఆరాధన కూటం పెట్టారు. అంటే యేసు ప్రభు శిష్యులే స్వయంగా ఆయనతో తిరుగుతున్న వారే. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని గణపరచడం మొదలుపెట్టారు. మొట్టమొదటిది చిన్నపిల్లలు ఆరాధించడం మొదలుపెట్టారు. రెండోది శిష్యులు అక్కడ అంటున్నారు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. అంటే వీళ్ళు ఆరాధనకి వాళ్ళ ఆరాధనకి తేడా చూడండి. వీరు పెద్దవారు కనుక ఆ స్టాండర్డ్స్, పరలోకాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, ఆయన స్థలాన్ని గురించి ఈ ఆరాధనలో జాగ్రత్తగా వినండి. ఆరాధన అనేటప్పటికీ కళ్ళు మూసేయాలా, దేవునితో పరవశం అయిపోవాలి. అందుగురించి నేను చెప్తుంటాను, ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు మీ మన చర్చి ప్రోగ్రాం మీరు చూస్తుండాలి. మీరు కళ్ళు ఎత్తారో లేదో, మీరు మీ ఆరాధనలో ఎలా కనబడుతున్నారో అవి మీకు కనబడుతుంటాయి. కొన్ని చెత్త పనులు చేస్తుంటారు కొంతమంది ఇలాగ ఆడికి కొట్టడం, వీడికి కొట్టడం, నేను చూస్తుంటాను అవన్నీ. అది పొరపాటు. అది దేవుడు మీతో ఐక్యం అవడానికి, దేవుడు మీతో కలిసి గణపరచడానికి వస్తుంటే నువ్వు పక్కన నోడుతో రాశ్యాలు ఆడడం, వెనకనోడు బుర్రపట్టుకొని లాగడం, అవి తప్పది. దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టుగా. నువ్వు ఆరాధించకపోతే మానే, బయటికి వెళ్ళిపో. పక్కన ఉన్నోడు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు కదా. దేవునితో ఆ పరవశం అయిపోవాలి. చూసారా, పెద్దలు ఏమంటున్నారు, సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక. తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి ఆరాధనలో మనం ఏం చేయాలంటే, దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన అద్భుతాలు, దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన కార్యాలు చెప్తుండాల. పైసా మేము 5 రోజులు హాస్పిటల్లో ఉండిపోయామేమో అనుకోవాలి కాదు. కనీసం 5 నిమిషాలు కూడా డాక్టర్ దగ్గర లేము. మేము 5 నిమిషాలు కూడా డాక్టర్ దగ్గర లేము. మొదటి రోజు వెళ్తే చూశాడు ఆయన, సార్ ఏం చేస్తాను, ఎంఆర్ఐ తీసుకుంటే కానీ ఏం చేయాలి, రేడియేటర్ దగ్గరికి, అదే రేడియేటరా, ఏం పేరు ఆయన పేరు, రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు, ఎంఆర్ఐ ఇస్తే కానీ నేనేం చెప్పలేను అన్నాడు. శనివారం ఆదివారం సెలవు, ఇంకా రూమ్లో ఉండిపోయాం. అక్కడ చిత్తూరులో మా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ మా తమ్ముడు కొడుకున్నాడు. వాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పూట ఒక ఆదివారం అంతా అక్కడ గడిపి వచ్చేసాం. సోమవారం మళ్ళా చేసాం, ఎంఆర్ఐ అయింది. రిపోర్ట్స్ వెళ్ళాలి కదా, అవి పెద్ద ఊర్లో ఉంటుంది. అది ఈ చినబడం పెసరపాడు ఇదంతా ఎంత ఉంటుందో ఆ హాస్పిటల్ అంత ఉంటుంది. ఎంతమంది వెళ్ళారో తెలియదు కానీ నాకు ఒక పెద్ద అదొక ఊర్లాగా ఉంటుంది అది. మరుసటి రోజు వెళ్తే ఆయన చూసి ఏంటి లేదు సార్ అని అన్నాడు. చేసి ఇంక వాడుతున్న మందుల్లో ఒక తగ్గించేసి వెళ్ళిపోండి సార్ అని అన్నాడు. మళ్ళీ 6 మాసాల తర్వాత రండి అని అన్నాడు. కనుక నాకేం అయిపోలేదు. చాలామంది వచ్చామో ఏటయ్య గారు ఇన్ని రోజులు ఉండిపోయారు అనుకున్నారు. నేను బాగా ఉన్నాను, రెస్ట్ అయింది 2 రోజులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన మేళ్ళు, అక్కడ మంచం మీద ఉండి అక్కడ పడుకొని అక్కడ అన్నాడు కదా, స్థలములలో మహిమయు తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి హాస్పిటల్కి వెళ్తుండేటప్పుడు మతి లేకుండా కొంతమంది, నాలాగే ఆపరేషన్ అయ్యి లేవలేకుండా కొంతమంది ఉండి చూసినప్పుడు వాడిని చూస్తుంటే నా మనస్సు, ప్రభువా నేను ఇలాగైపోయేవాడిని, నా భార్యను పోల్చుకోలేకపోయాను, నా పిల్లల్ని పోల్చుకోలేకపోయాను, నన్ను చూడడానికి వచ్చిన వాడిని పోల్చుకోలేను, ఎందుకంటే ఆవిడ బయటకు వెళ్ళిపోమని ఎలాగని చచ్చిపోయిననేసి అనుకున్నారు. ఇంక నేను ప్రసంగం చేయలేను అని అనుకున్నారు. ఇంకా నాకు మెమరీ పోద్దని అనుకున్నారు. మళ్ళా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్థితి కలుగునగా దేవుడు శక్తినిచ్చాడు.
ఈరోజు టెస్ట్ చేశాను, నిలబడి మళ్ళీ ప్రసంగం చేస్తాను, మళ్ళీ దేవుడు అందుకొచ్చి టక్కు గట్ట చేసుకొని వచ్చాను ఇవాళ. అంటే నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ టెస్ట్ చేసుకుంటున్నాను. ప్రభువు నాకు శక్తినిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన మేళ్ళు. ప్రతి నిమిషం కూడా మనం నడిచే నడత, తినే తిండి, వేసుకున్న బట్టలు, వీటన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఒకానొకప్పుడు ఎలాగుండేవారం, ఇప్పుడు ఎలాగుంటున్నాం. ఒకానొకప్పుడు మన స్థితి ఎలాగుండేది, ఇప్పుడు ఆరాధన అనేటప్పటికీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ విధమైన చేసినప్పుడే శిష్యుల ఆరాధన వేరుగుంది, చంటి పిల్లల ఆరాధన వేరుగుంది. మూడోది చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టెలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడిన. లోకల్ బాడీ శిష్యులు ఆరాధించారు, సంటి బిడ్డలు ఆరాధించారు. ఇవన్నీ చూస్తున్న వారు ఆ యెరూషలేములో ఉన్న ప్రజలలో ఒక కలవరత వచ్చింది. అయ్యో, ఈయనలో ఏదో గొప్ప రహస్యం ఉంది, ఈయనలో ఏదో గొప్ప ప్రకంపం ఉంది, ఈయన ఏదో అద్భుతం చేస్తున్నాడు. కనుక విత్ ప్రిపరేషన్ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము 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 జయం చెప్తున్నారు ఆయనకి. అందుగురించే జకరియా ప్రవచనం అదే చెప్పాడు. మీరు ఉల్లాసముతో మీరు చూస్తే దావీదు కాలమందు మందసం ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారంటే, ఇక్కడ యేసుప్రభు వస్తుండేటప్పుడు ఏం జరిగిందో దావీదు కాలంలో నేను సడన్గా అది జ్ఞాపకం వచ్చింది, వెతికాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూస్తారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. వీళ్ళందరూ ఆర్భాటము చేయించు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు జాగ్రత్తగా. దీనికి దానికి కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ కూడా ప్రజలు అప్పటికప్పుడే సిద్ధపడ్డారు, అప్పటికప్పుడే ఖర్జూరపు కమ్మలు తెచ్చుకున్నారు, అప్పటికప్పుడే వారు వేసుకున్న బట్టలు ఇప్పేసి కింద పరిచేసి ఆ గాడితోటి తొక్కించుకొని వచ్చారు. మనవన్నీ ఇప్పుడు హిందువులు చేస్తున్నారు. ఈ వాళ్ళ పండుగల్లోన వారు వేసుకున్న బట్టలు కూడా ఏం చేస్తారు, వేస్తారు. మనం వెయ్యం కానీ వాళ్ళు వేస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయించు, కొమ్మలు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితార వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. మందసం లేకపోవడంతో దావీదు జీవితంలో కరువు ఏర్పడ్డది. ఉజ్జాకాలంలో మందసం వస్తుండగానే కొంచెం పడిపోయినప్పుడు అక్కడ ఉంచేశాడు. 3 మాసాల్లో ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు. ఎందుకంటే అక్కడ మందసం ఉంది. తర్వాత ఆలీళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఆడు కోటీశ్వరుడు అయిపోయాడు, కారణం ఏంటి? మొన్నటి వరకు ఆడు పనివాడు కదా, మన దగ్గర పనిచేస్తున్నాడు కదంటే, ఆఖరికి దైవజనులందరూ పసిగట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో మందసం ఉందండి. దైవభక్తి ఉన్న చోట, ప్రార్థన ఉన్న చోట, దేవుడున్న చోట, దేవుని శక్తి ఉన్న చోట ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుందండి. అన్నీ ఉండి దేవుని శక్తి మన దగ్గర లేకపోతే మన బతుకంత సున్నా అండి. నాకెంత గౌరవం ఉందండి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, అన్నీ ఉన్నా దేవుని శక్తి లేకపోతే, మన ఇంట్లో దేవుని సన్నిధి లేకపోతే, మన ఇంట్లో దేవుని మాటలు లేకపోతే, మన ఇంట్లో దేవుని యొక్క ప్రకంపన లేకపోతే, నేను అది గురించి చెప్తాను. చాలామంది ప్రార్థన పెట్టించుకోరు ఇంట్లో. చాలాసార్లు నేను చెప్తుంటాను. దావీదు వెంటనే వెళ్ళిపోయాడు. తెచ్చుకురా,
నా రాజవస్త్రాలు తెచ్చుకురా అన్నాడు. అందరినీ పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ తాళాలు మేళాలు వాయించుకుంటూ ఆ మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు. నిబంధన మందసం తీసుకొని వస్తున్నారు. నిబంధన మందసం తీసుకొని వస్తుండగా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. వస్తుండగా దావీదు తిన్నగా ఉండలేకపోయాడు. రాజు నన్ను సంగతి మర్చిపోయి రథమాపి అయ్యా, రథమాపి, అందరిలాగా నేను నడుస్తాను, నా రారాజు ముందు నేను నిలబడను, కూర్చున్నా అని చెప్పి కిందకి దిగిపోయాడు. రేపు మీకు ఆ ఛాన్స్ ఉంది. రన్ ఫర్ జీసస్ రోజు మీకు ఆ అవకాశం ఉంది. రేపు శనివారం మనం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మందసాలో చేస్తున్నాం. సంవత్సరంలో ఒక్కరోజు సువార్త చేయడానికి అవకాశం మనకి. ఉద్యోగస్తులకు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో 9:30 క్లోజ్ అయిపోద్ది. ఉదయాన్నే 6:30కి మొదలు పెడతాం, 9:30కి ముగించేస్తాం, 9 గంటలకే ముగించేస్తాం. మీరు వచ్చి ఆ రోజు అందరం కలిసి యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే రాజు అని మనం సువార్త చెప్పవలసినది, కానీ జెండా పట్టుకొని దేవుని గణపరిచే దినం అది. ఇలాగే ఊరూరు ప్రకటించే దినం అది. పర్మిషన్స్ అన్నీ అవుతున్నాయి, ప్యాంప్లెట్స్ అక్కడ ఉన్నాయి. దీని తర్వాత బాబు చదువుకున్న వాళ్ళందరికీ ప్యాంప్లెట్స్ అక్కడ గేట్ దగ్గర ఉండివ్వండి. అది మనకు ఒక దినం. దావీదు దిగిపోయాడు, రాజున సంగతి మర్చిపోయాడు. కిరీటం తీసి పక్క పెట్టేశాడు. డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంటే చదువమ్మా. యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరిచింది. భార్య మన స్థితి మర్చిపోయి రాజుగారు ఆడుతుంటే, రాజుగారు పాడుతుంటే, రాజుగారు ఆరాధన చేస్తుంటే, ఈరోజు చాలామంది ఆరాధనలో సంతోషించను చేతకాక కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది చేతులు ఎత్తరు, కొంతమంది కనీసం ఊగరు, సిరివేషన్లాగా అలాగ మేకులతో కొట్టించినట్టుగా అలాగ ఉండిపోతారు. దావీదు రాజు కంటే నువ్వేం గొప్పడు కాదు. దావీదు రాజు ఉండలేకపోయాడు. ఆయన చక్రవర్తి. ఉండలేక నాట్యం చేస్తుంటే కిటికీ తెరిచి చూసిందట ఎవరు? మీకాలు. రాజుగారు వస్త్రహీనత అంటే ఆడుతుంటే ఆ రాజు వస్త్రాలు మీదకి తొడ వరకు లెగిసిపోతే అది తట్టుకోలేకపోతే తర్వాత తిడతాది ఇంటికి వెళ్తే. దానివలన ఆవిడ గొడ్రాలుగా మిగిలిపోద్ది. ఏమైపోయిందండి? అమ్మా అయ్యా జాగ్రత్తగా వినండి. ఆరాధన నువ్వు చేయకపోతే పర్లేదు, ఆరాధన చేస్తున్న వాళ్ళని విమర్శించకూడదు, భాషలు మాట్లాడుతున్న వారిని విమర్శించకూడదు, ఎప్పుడు చేయకూడదు. అలాగా నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, దాని గురించి ప్రార్థన చేయి. ఒకవేళ ఆశ లేకపోతే వదిలే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వారికి వదిలే. ఇక్కడ మీకాలు ఆ రోజు మందసం వచ్చినప్పుడు ఎలాగ నాట్యం చేశారో, ఈరోజు మందసానికి సాదృశ్యమైన ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద వస్తుంటే ఏం చేశారు? వీరు నాట్యం చేశారు. మొట్టమొదటిగా చిన్నపిల్లలు, రెండోదిగా శిష్యులు, మూడోదిగా ఆ ఊరు ప్రజలు. నాలుగోది చూద్దాం ఆ రోజు జరిగిన కార్యాలు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడనని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు అమ్మా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 13-14 వచనాలని చెప్పాను. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారనెను. గుడ్డివారిని కుంటివారిని దేవాలయంలో అతని యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రియులారా, ఆ రోజు జరిగిన మరొక కార్యక్రమం ఏంటంటే జయప్రవేశం తర్వాత అనేకులు ఆయన ఈ జయప్రవేశంలో కలుసుకోవడానికి వచ్చారు. వస్తే గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు ప్రభు స్వస్థత కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మనకి దేవుడు స్వస్థపరచబోతున్నాడు.
ఈరోజు కూడా మన బలహీనతలు దేవుడు దీవించబోతున్నాడు. ఈరోజు కూడా మనకుండే మరి నిరాశను తీసివేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ రోజున్న దేవుడే ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు జయప్రవేశంలో కలుసుకున్న దేవుడిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. యేసు ప్రభు ఆరాధన తర్వాత జరిగించే కార్యక్రమం ఏంటంటే, ఎప్పుడైతే చిన్నపిల్లలు ఆరాధించారో, ఎప్పుడైతే శిష్యులు ఆరాధించారో, ఎప్పుడైతే ఊరు వారు ఆరాధించారో, 4వది చూస్తే అప్పుడు ఆయన దగ్గర నుంచి శక్తి రిలీజ్ అయింది. ఆయన దగ్గర నుంచి పవర్ రిలీజ్ అయింది. గుడ్డివారును, కుంటివారును, వచ్చిన వారందరూ కూడా అక్కడ అంటున్నాడు, ఆయన వారిని ఆయన యొద్దకు రాగా, అంటే వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచాడు దేవుడు. విశ్వాసం ఉంటే స్వస్థత అనేది నీ సొంతం. విశ్వాసం ఉంటే స్వస్థత అనేది సొంతం. ఐదోది చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఇది చూస్తే మెస్సయ్యను గురించి ఎదురు చూస్తున్న దినాలు ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యాయి. నేను చెప్పేస్తాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరో వారికందరికి, అనగా ఆయన తన నామమందు విశ్వసించిన వారు. యూదులు ఆయన్ని సిలువేయడానికే చూశారు, మతాధికారులు ఆయన్ని సిలువేయడానికే చూశారు. కానీ తనను ఎందరు అంగీకరించారో, అంటే మనలాటోలు ఎందరు అంగీకరించారో అందరికీ కూడా పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలమయ్యాం. దేవునికి స్తోత్రం. దేవుని ఆస్తికి వారసులమయ్యాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులమయ్యాం. దేవుడిచ్చే దీవెనలకు వారసులమయ్యాం. మనం ఒకానొకప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు, యేసుక్రీస్తు అంటే తెలియదు. అన్య కుటుంబాల్లో జీవించేవారు, ట్రెడిషనల్ లైఫ్లో ఉండేవారు, విగ్రహారాధికులుగా, లేకపోతే దేవుడంటే తెలియని బ్రతుకులో బ్రతికేవాళ్ళం. ఎప్పుడైతే దేవుని అంగీకరించామో, మెస్సయ్య గురించి కనిపెడుతున్నవారు, నిన్న మొన్న ఇజ్రాయేలు ఆ దేశం నుంచి ఎవరో ఒక అనౌన్స్మెంట్ చేశారు. వచ్చే నెక్స్ట్ వీకో ఎక్కడో చూశాను నేను, రీల్లోనో లేకపోతే ఏదో నెక్స్ట్ వీకో ఎప్పుడో మెస్సయ్య దినం చేస్తారేదో అన్నట్టుగా. మెస్సయ్య వచ్చేసాడు, మెస్సయ్య రాజు అయిపోయాడు. రేపు మెస్సయ్య రారాజుగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రారాజు గురించి కనిపెట్టాలి, కానీ మెస్సయ్య గురించి ఇంక మనం కనిపెట్టవసరం లేదు. కనుక ఆయన గురించి మనము కనిపెట్టవసరం లేదు. అంతేకాకుండా ఆఖరి చూస్తే దేవాలయాన్ని శుద్ధి చేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి. వారు గలిలయలోని బేత్సైదా అను వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనమేనా? ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సైదా అను వాడైన కాదమ్మా, అది కాదు, 2వ అధ్యాయం అనుకుంటాను. 2వ అధ్యాయం. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. 2వ అధ్యాయం 12వ వచనం. అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. ప్రియులారా, చివరగా చూస్తే దేవుని మందిరాన్ని శుద్ధీకరించాడు. దేవుని మందిరాన్ని కూడా శుద్ధీకరించాడు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, కేవలం మట్టలాదివారం అంటే మట్టలు పట్టుకొని వెళ్ళడమే కాదు, కానీ మట్టలాదివారం అనేది ఒక ప్రాముఖ్యమైన పండుగ. గుడ్ ఫ్రైడే గురించి మనకి సంపూర్తిగా తెలుసు.
ఈస్టర్ గురించి మనకి సంపూర్తిగా తెలుసు, క్రిస్మస్ గురించి మనకి సంపూర్తిగా తెలుసు, ఎందుకంటే మనము చేసుకునే పండుగలవి. కానీ మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తే తను ఈ లోకానికి రాజుగా వచ్చిన రోజని తనను తాను అభిషేకించుకుంటూ, తనను తాను కనపరుచుకుంటూ, ఇదిగో నేను రాజుగా వచ్చాను, నన్ను అభిషేకిస్తున్న తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నాతో ఉన్నారని చెప్పడానికి ఆయనే అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి ఆ గాడిదని తీసుకొనండి అని చెప్పి ఆ గాడిద ఎక్కిన తర్వాత ఆయన మట్టలు తీసుకొని బట్టలు విప్పి బట్టలు పరిచి ఆయన ఊరేగించారు. అప్పుడే ఆరాధన ప్రారంభమైంది. ఆ ఆరాధన తర్వాత స్వస్థతలు జరిగాయి. ఆ ఆరాధన తర్వాతనే దేవాలయం శుద్ధీకరించబడ్డది. మనము కట్టిన దేవాలయాలు మనం శుద్ధీకరించగలం, కానీ ఆయన కట్టిన దేవాలయం, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, మీరే నాకు దేవాలయం ఉన్నారు, మీరు నాకు ఆలయమై ఉన్నారు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను మనిషి కుమారుడు నివసించుటకు స్థలం ఎక్కడుంది? ఎందుకంటే నేను రావాలనుకుంటున్నాను మీ దగ్గరికి, మీతో జీవించాలనుకుంటున్నాను, మీతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాను, కానీ మీ ఇంటిలో స్థలం లేదు, మీ బ్రతుకులో స్థలం లేదు. ఈరోజు ఈ అభిషక్తుడైన రాజుని, ఈ రాజాది రాజుని మన హృదయంలో చేర్చుకుందాం. ఆయనకి మనం స్థానం ఇద్దాం, ఆయనతో కలిసి మనం జీవిద్దాం. ఈ మట్టలాదివారం రోజు ఆ రాజాది రాజుని ఆ రోజు ఆరాధించి అభిషేకించిన ఆ రాజుని మనము కూడా ఆరాధించి అభిషేకిద్దాం. అందరము చేతులెత్తి, ప్రభువానికి వందనాలు, నా హృదయంలోనికి ప్రవేశించు నాయన, నా హృదయంలోనికి, నా అంతరంగంలోనికి ప్రవేశించు, మమ్మల్ని శుద్ధీకరించు, మమ్మల్ని బలపరచు నాయనా. ఇంకా మేము మా శుద్ధీకరణ లేక మేము ఇంకా జీవిస్తున్నాం ప్రభా, మమ్మల్ని ఆస్వాదించు నాయన, మమ్మల్ని బలపరచు నాయన అని ప్రభు సన్నిధిలో మనకు మనముగా సమర్పించుకుందాం. ప్రభా మమ్మల్ని శుద్ధీకరించయ్యా, మేము సంపూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా, రక్షకానికి స్తోత్రాలయ్యా. నాయనా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని శుద్ధీకరించయ్యా, నిన్ను రాజుగా మేము అభిషేకించుకోవడానికి సహాయం దయచేయ ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో రాజాది రాజుగా రాబోతున్న రాజా, ఇదిగో సిలువ ఎక్కకముందే నువ్వు రాజు అని మరొకసారి నిరూపించుకున్నావు. రాజువైన నేను విడిచిపెట్టి రోమా సామ్రాజ్యానికి అప్పచెప్పి సిలువ వేసాం ప్రభా. అయితే ఈరోజు మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం, నువ్వు మాకు రాజుగా దొరికావు ప్రభు, నీకు వందనాలు. ఆ రోజు ఇదిగో ప్రభు మెస్సీ గురించి ఎదురు చూస్తూ వారు సిలువ వేశారు, కానీ ఈరోజైతే మేము నిన్ను కోరుకుంటున్నాం, మాకు కావాలని అడుగుతున్నాం తండ్రి, మా బ్రతుకుల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో స్వస్థతను దయచేసి, ఆశీర్వాదాన్ని దయచేసి, ఇదిగో ఆనందాన్ని దయచేసి, ఉల్లాసాన్ని దయచేసి మమ్మను, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని ఆశీర్వదించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఆదివారం గురించి చెప్పలేదు, మొన్న శుక్రవారం అనౌన్స్ చేశాం, కానీ అందరూ సిద్ధపడి వచ్చుండ్రు. రన్ ఫర్ జీసస్ గురించి ఎవరైనా ప్రేరేపించబడి, ఆ రోజు సువార్త జరుగుతుంది అనమాట.